మనం మీట్ అయ్యి ఎలాగో 4 డేస్ అవుతుంది. ఈ 4 డేస్ ముందు నేను క్వెషన్ అడిగాను. అప్పుడు మీరు లేదు అని జెప్పేసి ఖండించారు. ఇప్పుడు మళ్ళీ అడుగుతున్నా అదే ప్రశ్న. ఏమన్నా చేంజ్ వచ్చిందేమో చెప్పండి. మానస శర్మని యాక్ట్రెస్‌గా పెట్టి సినిమాలు తీయడానికి చాలామంది రెడీగా ఉన్నారు. మానస శర్మ రెడీగా ఉందా? 4 డేస్ ఎగో మీకు లేదు అని చెప్పాను గదా! ఆ! అదంతా పుకార్లండి. అలాంటివొస్తే మీరు నమ్మకండి. హ్మ్. అలా ఏం లేదు. కింద ఇప్పుడు కామెంట్స్ ఒస్తాయి. ఫేస్ చూసుకున్నావా అద్దంలో ఎప్పుడన్నా? లేదు. ఛ! ఛ! చేయమనే కామెంట్స్ వస్తున్నాయి. అదేం లేదండి. ఐయామ్ జస్ట్ హ్యాపీ దట్ పీపుల్ లైక్డ్ మీ. రాకాస గురించి ఎక్కువ మాట్లాడుకోవడానికెళ్ళింది అని. హ్మ్. యాక్టర్‌గా అదేం లేదండి. అట్లా ఏం కాదు. మరెక్కడ విన్నారో మీరు? మీరినలేదా? నేను వినలేదండి. యాక్టర్‌గా అంటే ఆహ్, మీ మీ ఇన్‌స్టాగ్రామ్‌లో మీ వీడియోలు వైరల్ అవుతున్నాయి. ఏ వీడియో అన్నా ఓపెన్ చేయండి. కింద మిమ్మల్ని హీరోయిన్‌గా చేయమని ఎంతమంది అడుగుతున్నారు చూడండి. అంటే వాళ్ళ అభిమానం అండి అంతే. హ్మ్. అదేదో మనం హీరోయిన్‌లా ఉన్నాం అని కాదు గానీ, అంటే ఐ థింక్ ఒక అమ్మాయి డైరెక్ట్ నేను చెప్పా అదే చాలా ఇంటర్వ్యూస్‌లో అదే అన్నా. ఇప్పుడు మా అన్నయ్య ఎలా నన్ను ఎంకరేజ్ చేస్తాడో, సంగీత్ వీళ్ళందరూ ఏంటంటే, అరే! ఒక అమ్మాయి డైరెక్టర్ అనంగానే ఒక చిన్న లైకింగ్ ఉంటది. ఎంకరేజ్‌మెంట్ వచ్చింది నాకది. దేవుడి దయ వల్ల. సో, వాళ్ళు అలా ఇప్పుడు ఒక మనిషి నచ్చితే మనం అన్నీ ఇంకా నచ్చి ఇష్టపడిపోతూ ఉంటాం. హ్మ్. అరే! అని చెప్పేసుకుంటూ ఉంటాం. అట్లా నాకు దొరికిన చిన్న అభిమానం అంతే. బట్ అంటే వైరల్ అయిన రీల్స్‌లో గూడా గ్లాసెస్ మ్యాచ్ అవ్వడం వల్ల హ్మ్. నేను కొంచెం స్టార్టింగ్‌లో ఎక్కువ మాట్లాడనండి ఎవరితో నాకు ఆహ్, నా వర్క్ వరకు అయితే నేను బాగా ఓపెన్ అయ్యి మాట్లాడతా. ఫ్రెండ్స్ అయ్యి ఒక 4, 5 టైమ్స్ కలిసాక కొంచెం ఓపెన్ అవుతా గానీ నాకు నేనుగా ఎక్కువ మాట్లాడలేను. నాకది ఉంది. నేను ఐ కాంట్ ఆహ్, గో అండ్ బీ వెరీ లైక్ హ్మ్. కలిసిపోవడం అది కొంచెం తక్కువ. సో, దానివల్ల క్యారెక్టర్ మ్యాచ్ అయ్యి ఓవర్ కంపారిజన్స్ ఒచ్చి అట్లా అనుకున్నారు తప్ప హ్మ్. హీరోయిన్ అండ్ ఆల్ అదేం లేదండి. అండ్ నేను ఇదే ప్రశ్న కాస్త సీరియస్‌గా గూడా అడుగుతున్నాను. ఎందుకు చూజ్ చేసుకోకూడదు? అంటే బయట టాకొచ్చిన మాటైతే వాస్తవం. అందరూ కోరుకుంటున్న మాటైతే వాస్తవం. హీరోయిన్‌గా చేస్తే ఆహ్, లాక్స్ అంటే ఇప్పుడు మీరు తీసుకుంటున్న రెమ్యునరేషన్‌కి సమానంగా ఇంకా ఎక్కువగా కూడా రెమ్యునరేషన్ వచ్చే అవకాశం ఉంది. కమర్షియల్ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా సీరియస్‌గా ఆలోచిస్తే ఇది బిగ్ ఆపర్చునిటీ. ఎందుకు దీన్ని వదులుకోవాలి? భలే చెప్తున్నారు మీరు. ఇది సీరియస్‌గా మనకొస్తే ఇది జూడండి ఇది రిలీజ్ అయ్యి కింద కామెంట్స్ ఒస్తాయి. అయ్యో! అదేం లేదండి. అట్లేం గాదు. ఐ మీన్ పోకిరి నా ఫ్రెండ్స్ ఎవరో ఇద్దరు ముగ్గురు అంటూ ఉంటే 'దూకుడు' సినిమాలో జోక్ ఉంటది. మహేష్ బాబు గారంటారు. ఏంట్రా అది సిగ్గుపడుతుంది. ఏంటి ఇస్తే ఏసేసుకుందామనే అని హీరోయిన్ మదర్ గురించి అంటారు. ఆ కామెంట్స్ అన్నీ పడతాయి నాకిప్పుడు కింద. ఎందుకు సార్? అయినా అంటే హీరోయిన్ అని కాదండి. అలా అనేం లేదు గానీ కొంచెం అంటే మరీ ఆహ్, చాలా ఆహ్, ఇంపార్టెంట్ క్వెషన్ అడిగారు. లైక్ రాదర్ సెన్సిటివ్ క్వెషన్ అడిగారు మీరు. రెమ్యునరేషన్ అని చెప్పి దాని గురించి చెప్తున్నా అంతే. నాకు తెలిసి ఇండస్ట్రీకొచ్చే వాళ్ళెవరు యూ నో రెమ్యునరేషన్స్ అవి ఫినాన్షియల్ థింగ్స్ పెట్టుకొని రారు. హ్మ్. సో, నాకు తెలుసు నేనేం చేయగలుగుతాను, ఏం చేయలేను. అట్‌లీస్ట్ ఐ యామ్ లిటిల్ అవేర్ ఆఫ్ థట్. సో, హీరోయిన్ అని నేను అననులెండి గానీ, చిన్న చిన్న యాక్టర్ రోల్స్ గూడా ఇట్స్ క్వైట్ హ్మ్, హెవీ ఫర్ మీ. హ్మ్. ఇంపాసిబుల్ స్టఫ్ ఫర్ మీ. మొన్నెవరో అన్నారు గూడా అనుకుంటా. ఎక్స్‌ప్రెషన్స్ ఏంటి? ఏం ఎక్స్‌ప్రెషన్స్ నవ్వదేంటి? నా అనిల్ రావిపూడి గారు గూడా అన్నారు గదా! "నువ్వు నవ్వుతూ ఉండమ్మా" అని చెప్పి. సో, నాకు కొత్త వాళ్ళ ముందు అంత మొహమాటం ఉంటుంది. ఇంకా యాక్టింగ్ అనేది అసలు ఇంపాసిబుల్ అండి. చాలా కష్టమైన స్టఫ్ అది. మనం చేయలేం. మనం రాసి డైరెక్ట్ జేసుకుందాం చాలు. అంటే రాబోయే కాలంలో మీ డిసిషన్ మారాలని కోరుకుంటున్నాను. అయ్యో! ఈ ఫస్ట్ ఎవరు లేరు గానీ నాకనిపిస్తుందంటే మీరే 2, 3 రీల్స్ చేసి పెట్టినట్టున్నారు. ఈ పిల్లని ఎలా అయినా యాక్టర్ చేసి ఏడిపిద్దామని అట్లుంది. అంటే ఈ కన్వర్జేషన్ పక్కన పెడితే మీ హీరోయిన్ మీ యూనిట్‌తో హ్యాపీగానే ఉందా ఇప్పుడు? నయనా? హ్మ్. ఆ! అండి. షీ ఈస్ వెరీ హ్యాపీ. ఇందాక గూడా మెసేజ్ పెట్టింది. ఐ మిస్ యూ సో మచ్ ఈవెంట్‌కి రావడం అవ్వలేదు అని హ్మ్. చెప్పి. అందరూ బయట సరదాగా చేస్తున్న కామెంట్ ఏందంటే, ఈ సినిమా నిర్మాత, దర్శకురాలు ఇద్దరు కలిసి హీరోయిన్‌ని తొక్కేశారు ప్రమోషన్స్‌లో. మేమెవ్వరంత అయ్యయ్యో! అట్లేం లేదండి. సరదాగా నయన్‌కి సరదాగా చేస్తున్న కామెంటే. యాహ్! అదేం లేదండి. నయన్ అట్లేం లేదు. షీ ఈస్ వెరీ క్యూట్. ఎందుకు మేము థియేటర్స్‌కెళ్ళాం గదా! థియేటర్ విజిట్స్‌లో వెళ్ళంగానే అసలంటే హీరోయిన్ పేరు అరవడం వేరు. హ్మ్. క్యారెక్టర్ పేరు అరవడం. అక్కడికెళ్ళంగానే అందరూ సుబ్బులక్ష్మి, సుబ్బులక్ష్మి అరుస్తా ఉన్నారు నయన్ని. వి ఫెల్ట్ వెరీ హ్యాపీ. అండ్ సినిమాలో గూడా హీరో ఒక్కొక్కసారి ఒక్కొక్క పేరు చెప్తా ఉంటాడు. హ్మ్. యోగలక్ష్మి అని. ఆల్సో ఆ ట్రాక్ అంతా చాలా సరదాగా ఎళ్ళిపోయిందది. ఎక్కడ మేము స్ట్రెస్ చేయలే. యోగలక్ష్మి అని పిలవడం తాగినప్పుడు డైలాగులు ఎళ్ళిపోతూ ఉంటాయి. అంతే అవును. తప్ప ఆ ట్రాక్‌ని రుద్దలే ఎక్కడ.
కానీ అక్కడ జనాలందరూ గుర్తుపెట్టుకొని సినిమా సెకండ్ హాఫ్ అయిపోయాకెళ్ళాం మేము థియేటర్స్‌కి. సో, ఫస్ట్ హాఫ్‌లో వేసిన జోకులంతా సుబ్బలక్ష్మి, యోగలక్ష్మి, కనకలక్ష్మి అని అరుస్తా ఉన్నారు నయన్‌కి. సో, వి ఫెల్ట్ వెరీ హ్యాపీ. ఎందుకంటే ఐ థింక్ ఔట్ ఆఫ్ ఆల్ ద మూవీస్ దట్ షీ డిడ్ మంచి పేరొచ్చింది తనకి గానీ, ఇట్లా క్యారెక్టర్ బేస్డ్ గుర్తుంచుకోవడం అనేది రాకాసాకొచ్చింది. సో, ఐయామ్ వెరీ హ్యాపీ ఫర్ థాట్. అండ్ తన డెడికేషన్ గూడా యాక్చువల్‌గా తనది తెలుగు స్టేట్ కాదు. బయట నుంచొచ్చారు. ఎంత త్వరగా తెలుగు నేర్చుకున్నారంటే ఆహ్, తెలుగు చాలా బాగా మాట్లాడతారు తను. అవునవును. నేను తనతో బెంచ్ లైఫ్ చేశా. హ్మ్. తనెంత షీ ఈస్ ఎ గ్రేట్ పెర్ఫార్మర్ అండి. నాకు తెలిసి యాక్టర్స్ నాకున్న చిన్న ఎక్స్‌పీరియన్స్‌లో అవ్వచ్చు. ఆహ్, ఏడవడం కష్టం. హ్మ్. యాక్టింగ్ చేసినప్పుడు కళ్ళలో గ్లిజరిన్ పెట్టుకొని యాక్ట్ చేస్తారు చాలామంది. నయన్‌కి నేను బెంచ్ లైఫ్ చేస్తున్నప్పుడు ఏడ్చిన సీన్ ఉండింది. వి రన్ ఆన్ లైక్ టఫ్ స్కెడ్యూల్స్ అండి. బ్యాక్ టు బ్యాక్ అసలు రెస్ట్ ఉండదు సెట్ హ్మ్. మీద. చాలా ఫాస్ట్‌గా వర్క్ చేస్తాం. ఆ సీన్‌లో ఏడవాలి నయన్. ఐ జస్ట్ టోల్డ్ హర్ ఇట్లా ఏడవాలి గ్లిజరిన్ అననంటే షీ జస్ట్ టుక్ 1 మినిట్. అటు తిరిగి, ఇటు తిరిగి ఏడ్చింది మళ్ళీ. ఐ వాస్ లైక్ అరే! ఏంటి ఈ అమ్మాయిని షీ ఈస్ ఎ గ్రేట్ పెర్ఫార్మర్. చాలా చాలా మంచి పెర్ఫార్మర్ అండి. బెంచ్ లైఫ్‌లో నేను అందరికీ చెప్పేదాన్ని. అప్పటికి ఆ సినిమా ఏం రాలా. హ్మ్. బెంచ్ లైఫ్ నేను చేసేసాక రిలీజ్ అప్పుడు పోస్ట్‌లోనే నాకు కనిపించిన ప్రతి ఒక్కళ్ళకి చెప్పేదాన్ని. షీ ఈస్ ఎ గ్రేట్ పెర్ఫార్మర్ గ్రేట్ ఎవరు అంటే ఇంకా చూడలేదు కదా తనని. ఎవరు అంత నన్ను సీరియస్‌గా తీసుకోలేదు. అవును. అప్పటికి ఇంకా ఏం రిలీజ్ కాలే అవును. కదా! సో, బెంచ్ లైఫ్ చూసాక చాలామంది నాకు కాల్ చేసి చెప్పినప్పుడు బావుంది సీరీస్. చాలా ఎక్కువ అప్రిసియేషన్ నయన్‌కొచ్చింది. హ్మ్. షీ ఈస్ ఎ గ్రేట్ పెర్ఫార్మర్ అండ్ షీ వర్క్స్ ఆన్ హర్ లైన్స్. బెంచ్ లైఫ్‌లో ఇంకా తెలుగు రాలే ఎక్కడ లిప్ పోనివ్వదు. చాలా బా చెప్తది.